భూమి మీద అతిపెద్ద సముద్రమైన పసిఫిక్ ఓషన్‌లో ఏకంగా 439 రోజులు మానవ ప్రపంచానికి పూర్తిగా దూరంగా మరణం ముందు నిలబడి జీవించి బయటపడ్డ ఒక వ్యక్తి గురించి ఈ వీడియోలో చూద్దాం. దాదాపు 14 నెలలు సముద్రంలో ఉండి బ్రతికి బయటకు వచ్చాడు. కానీ వచ్చిన వెంటనే అతన్ని జైల్లోకి వేసేశారు. అది ఎందుకో తెలియాలంటే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. పసిఫిక్ ఓషన్ పేరు వినగానే చాలా మందికి ప్యాంటు తడిసిపోతుంది. ఎందుకంటే ఇది మనం ఊహించేంత చిన్నది కాదు. భూమి మీద మొత్తం 5 మహాసముద్రాలుంటే వాటిలో పసిఫిక్ ఓషనే అతి పెద్దది. దీని విస్తీర్ణం ఏకంగా 165 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఈ భూమిపై ఉన్న మొత్తం ల్యాండ్ ఏరియా అంటే అన్ని దేశాలు కలిపి విస్తీర్ణం కూడా కేవలం 148 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే. అంటే మిగిలిన 4 సముద్రాలను పక్కన పెట్టినా కేవలం పసిఫిక్ ఓషన్ ఒక్కటే ఈ భూమి మీద ఉన్న మొత్తం భూభాగం కంటే చాలా పెద్దది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే పసిఫిక్ ఓషన్ ఎంత పెద్దది అండ్ ఎంత దూరం విస్తరించి ఉందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ పసిఫిక్ ఓషన్ లో వేలాది ఐస్లాండ్స్ ఉన్నా కూడా వాటిని మ్యాప్ మీద నుంచి చూస్తే అవి చిన్న చిన్న బిందువుల్లాగా కనిపిస్తాయి. నిజానికి వాటిలో చాలా దీవుల్లో మానవాళ్ళు ఇంతవరకు అడుగు కూడా పెట్టలేదంట. అందుకే ఒకవేళ ఎవరైనా ఈ సముద్రంలో మనిషి తప్పిపోతే వాళ్ళని వెతికి పట్టుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇక ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ కథ నిజంగా జరిగిన ఒక అద్భుతం. పసిఫిక్ మహాసముద్రంలో ఏకంగా 439 రోజులు బ్రతికి బయటపడ్డ వ్యక్తి కథ ఇది. ఇతను అనుకోకుండా ఒక వరల్డ్ రికార్డ్ ని సృష్టించాడు. అదేంటంటే సముద్రం మధ్యలో ఒంటరిగా ఎక్కువ రోజులు బతికిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నాడు. అతని పేరు జోస్ సాల్వడార్ అల్వేరింగా. కేవలం 7 అడుగుల బోట్లో 439 రోజులు ఇంత పెద్ద పసిఫిక్ మహాసముద్రంలో జీవించాలనే ఊహ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. దాదాపు 14 నెలల పాటు సముద్రం మధ్యన ఎలాంటి మానవ సంబంధం లేకుండా అతను ఎలా బ్రతికాడు, అసలేం తిన్నాడు, నీళ్లు ఎక్కడి నుంచి తాగాడు, ఇవన్నీ తెలుసుకోవడానికి ముందు అతను ఆ సముద్రంలోకి అసలు ఎందుకు వెళ్ళాడు చూద్దాం. అది 2012 నవంబర్ 15 మెక్సికో తీరంలోని ఓ మత్స్యకారుడు. అతడి పేరు జోస్. అతడి వయసు 36. చేపలు పట్టడంలో అనుభవం ఉన్నవాడు. ఆ రోజు తన మిత్రునితో కలిసి చిన్న పడవలో సముద్రంలోకి వేటకు వెళ్ళాడు. వారిద్దరు కేవలం 30 గంటల్లో తిరిగి రావాలని ఆ ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. అందుకే అవసరమైనంత ఫుడ్ మాత్రమే సమకూర్చుకున్నారు. ఒక మోటార్ ఇంజిన్, చేపలు పెట్టుకోవడానికి ఒక ఫ్రిడ్జ్ మరియు ఒక రోజుకు సరిపడా భోజనం, ఇవి మాత్రమే వాళ్ళు వాళ్ళతో పాటు తీసుకెళ్లారు. కానీ వారు ఊహించిన విధంగా ప్రకృతి వాళ్ళపై పిడుగులా పడింది. సడన్ గా వాళ్ళపైకి తుఫాను వచ్చి వాళ్ళు ఉన్న పడవను నానా తిప్పలు పెట్టింది. ఏదో విధంగా తీరానికి చేరాలనే ప్రయత్నం చేశారు. ఆ తుఫాన్ని తట్టుకోలేక తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. చాలా దూరం దగ్గరికి వచ్చేశారు. ఇంకా కేవలం 20 కిలోమీటర్ల దూరంలో గట్టు ఉందనగా ఆ పడవ మోటార్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. రేడియో ద్వారా తమ బాస్ కి సమాచారం పంపారు. కానీ వాళ్ళ అదృష్టం బాగలేదు అన్నట్టుగా ఆ రేడియో బ్యాటరీ కూడా డెడ్ అయిపోయింది. బయట ప్రపంచంతో కనెక్షన్ పోయింది. చుట్టూ నిశ్శబ్ద సముద్రం. ఆ తర్వాత గాలులు పడవను మళ్ళీ సముద్రంలోకి తోసేశాయి. 5 రోజులకే వాళ్ళు సముద్రంలో 400 కిలోమీటర్ల లోతులోకి వెళ్లిపోయారు. వాళ్ళు వేసుకుని పోయింది చిన్న బోట్ కాబట్టి ఎవరికి కనిపించదు కూడా. అండ్ వాళ్ళ దగ్గర ఎలాంటి ఫ్లేర్ గన్ లేదు, ఎలాంటి SOS పరికరాలు కూడా లేవు. చుట్టూ నీరు తప్ప మరొకటి ఏమీ కనిపించలేదు. వాళ్ళు తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోయింది. ఆకలితో ఆ బోట్ పైకి వచ్చే పక్షులను పట్టుకొని వాటి మాంసం తిని జీవించడం స్టార్ట్ చేశారు. వర్షపు నీటిని బాటిల్స్ పట్టుకొని తాగారు. వర్షం కురవని రోజుల్లో చేపల రక్తం, తాబేల రక్తాన్ని తాగుతూ ఆకలి దాహాలను తీర్చుకున్నారు. అవి కూడా దొరకని రోజుల్లో తమ మూత్రాన్ని తమే తాగేవారు. ప్రతిరోజు మానసిక వేదన, ప్రతి రాత్రి మరణ భయం, వాటిని మనం ఊహించను కూడా లేవంట. అంత భయంకరంగా ఉంటాయి. జోస్ స్నేహితుడు ఆ మానసిక బాధను తట్టుకోలేకపోయాడు. సముద్రంలో దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు జోస్ ఒక్కడే మిగిలిపోయాడు. మాటలు మాట్లాడే మనిషి కూడా లేడు. మొత్తం నిశ్శబ్దం. భయం అతన్ని తరుముతూనే ఉంది. తాను కూడా దాన్ని భరించలేక చనిపోవాలని ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ ఏది ఏమైనా సరే ఇక్కడి నుంచి బ్రతికి బయటికి పోవాలి అనే సంకల్పం పెట్టుకున్నాడు. అతని బోటు వందల వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. 6 నెలల తర్వాత అతనికి ఒక కార్గో షిప్ కనిపించింది. దాన్ని చూసి అతను అరవడం, చేతులు ఊపడం చేశాడు. కానీ ఇతని బోట్ చిన్నది కాబట్టి ఆ కార్గో షిప్ వాళ్ళకి ఇతను కనిపించలేదు, వినిపించలేదు. ఆశ కన్నుల ముందు నుంచి మాయమైపోయింది. ఇంకా బ్రతికే దారి ముందు నుంచి వెళ్తూ ఉంటే దాన్ని పట్టుకోలేక కృంగిపోయాడు. ఒకసారి ఊహించండి, అలాంటి టైంలో అతను బతుకుతానని అతనికి ఎలాంటి ఆశ ఉండదు. ఎందుకంటే అన్ని నెలలుగా ఎటువంటి మనిషి కూడా కనిపించలేదు. ఇప్పుడు సడన్ గా అలా షిప్ కనిపించేసరికి బ్రతుకుతాననే ఆశ ఆయనలో పుట్టుకొని వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళకి ఇతను కనిపించకపోవడంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అలా కనుమరుగైన చివరి ఆశను చూస్తూ అతను ఎలా తట్టుకున్నాడో. అతని బట్టలు పూర్తిగా చినిగిపోయాయి. ఎండకు తట్టుకోవడానికి తన దగ్గర ఉన్న చినిగిపోయిన బట్టలు మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో అతనికి సముద్రంలో కొబ్బరికాయలు తేలుతూ కనిపించాయి. ఆ కొబ్బరికాయలను చూసి ఈ దగ్గరలో ఏదో దీవి ఉందని అనుకున్నాడు. అతను ఊహించినట్టే దూరంగా ఒక దీవి కనిపించింది. ఆ దీవిని చూసిన వెంటనే ప్రాణం
ప్రాణాలు తిరిగి వచ్చినట్టయింది. దేవి కనిపించగానే బోట్లో నుంచి సముద్రంలోకి దూకి ఈత ఆడడం మొదలు పెట్టాడు. అలా కాసేపు ఈదుతూ చివరికి భూమి మీద అడుగు పెట్టాడు. 2014 జనవరి 30 జోస్ తిరిగి భూమిపై అడుగు పెట్టిన మొదటి రోజు. అక్కడ అడుగు పెడుతున్న ఆ దీవిలో ఒక ఇల్లు కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్లి ఆ ఇంటి ఓనర్ తో జోస్ మాట్లాడాడు. 439 రోజుల తర్వాత ఒక మనిషిని చూడడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత అతని హాస్పిటల్లో చేర్పించారు. అతను చూసి డాక్టరే ఆశ్చర్యపోయాడు. ఇన్ని రోజులు పచ్చి మాంసం తింటూ తన యూరిన్ తనే తాగుతూ ఎలా బ్రతికాడు అని. ఆ తర్వాత కొన్ని చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని గుర్తించి వాటికి ట్రీట్మెంట్ చేశాడు ఆ డాక్టర్. ఆ తర్వాత అంతా హ్యాపీగానే ఉందనుకుంటుండగా ఒక విషయం జరిగింది. అతను 438 డేస్ అనే పుస్తకాన్ని రాశాడు. అదే సమయంలో అతడి స్నేహితుడి కుటుంబం జోస్ పై కేసు నమోదు చేసింది. మా కొడుకుని ఆ సముద్రంలో తినడానికి ఏం లేక చంపి మా కొడుకుని తినేశాడని చెప్పి వాళ్ళు కేసు చేశారు. జోస్ అన్యాయంగా జైల్లోకి వెళ్ళిపోయాడు. కోర్టులో ఏడాది వరకు ఆ కేసు సాగింది. చివరికి అతను నిర్దోషని తేలింది, బయటికి వచ్చేశాడు. జీవితంలో మనల్ని ఆపదలు ఎప్పుడు పరీక్షిస్తూనే ఉంటాయి. కానీ మనం జీవితాన్ని ఎలా చూస్తామో, మనం ఎంతవరకు పోరాడతామో అనేదే మనకి ఈ కథ చెప్తుంది. జోస్ కథ మనకే కాదు, మనలో ప్రతి ఒక్కరికి ఒక మేలుకొలుపు, ఒక స్ఫూర్తిదాయకమైన ఘట్టం. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితం ఒకసారి చూస్తే మనకిచ్చిన జీవితం చాలా విలువైనదే అని గుర్తుకొస్తుంది. జోస్ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బై బై.